ఆలియా పక్క నుండి ఒక బుల్లెట్ దూసుకు వెళుతుంది. ఈ అటాక్ ఆలియా మీద ఆరవ్ చేశాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి ఆలియా వెంటనే మంచం కిందకి దూరుతుంది. ఆలియా దాక్కుని మేహుల్కి కాల్ చేస్తుంది. కానీ మేహుల్ అస్సలంతో పాటుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు. కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాడు. అరే ఆలియా, నీ పన్నేమవుతుంది? ఎవరు నీ మీద అటాక్ చేసింది? ఆలియా ఇంకా ఏదో చేసేంతలోనే ఎవరో కొంతమంది ఆలియా రూమ్లోకి వస్తారు. బాస్, ఇక్కడ ఏం లేదు బాస్. అరే పనికి మళ్ళీవాడ, జాగ్రత్తగా చూడు. ఆమె ఆ రూమ్లోనే దాక్కుని ఉంటుంది. ఆలియా బాగా తెలివైన పిల్ల. అదా సంగతి. వీళ్ళు ఆరవ్ మనుషులు అనుకుంటా. ఉండరా, నీ పని చెప్తా. నీకు ట్రైలర్ చూపిస్తే సరిపోదు, మొత్తం పిక్చర్ చూపించాలనుకుంటా. ఆలియాకి తన కాంబాట్ ట్రైనింగ్ గుర్తుకొస్తుంది. అందులో తాను కఠినమైన సమయాల్లో ఎదుర్కొనే తీరుని నేర్చుకుంది. ఆలియా ఇంకా ఆలోచిస్తుండగా రూమ్లోకి మరింత మంది వస్తారు. ఇంకిప్పుడు అనిపిస్తోంది ఇవాళ్లే నా చివరి రోజని. అది ఇక్కడే ఎక్కడ ఉన్నట్టుంది. ఆ బెడ్ కింద చూడండి. ఇక్కడైతే ఎవరు లేరు. ఓ బింగో, మిస్టర్ ఇన్విజిబుల్. ఎక్కడికి వెళ్ళింది ఆ పిల్ల? నేను ఆ పిల్లను వదిలిపెట్టను. ఇప్పుడు చెప్తా వీళ్ళ పని. జై బజరంగబలి. అయిపోయింది వీళ్ళ పని. ఆలియా తన పూర్తి బలాన్ని ఉపయోగించి బెడ్ ని పైకి లేపుతుంది, ఇంకా గుండ్రంగా తిప్పుతుంది. ఆలియా శివంగిలా మారి ఆరవ్ యొక్క అందరు మనుషుల్ని పిచ్చపోటుడు కొడుతుంది. ఇది నా యోగా పవర్. నాకు యోగా చేయటానికి, ఎక్సర్సైజ్ చేయటానికి టైం లేనప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను. ఏరా, బాగా మజా వచ్చిందనుకుంటా. అరే, నేను అసలు సినిమాల్లో యాక్షన్ హీరోయిన్ గా చెయ్యాల్సింది. ఏం చేయటం ఇప్పుడు? ఆలియా ఇప్పుడు జరిగిన ఫైటింగ్ వల్ల బాగా అలసిపోయి వెంటనే డాక్టర్ సంజన ల్యాబ్ కి వెళుతుంది. అరే, మిస్టర్ కూల్విన్స్ ఇక్కడున్నాడా? వీడు తప్పకుండా ఆరవ్తో కలిసే ఉంటాడు. ఎందుకని లాజికల్ ఆర్మీ? ఆలియా ఇలా ఎందుకు ఆలోచించింది? ఆలోచించండి. అరే, ఇక్కడ షూట్అవుట్ జరుగుతుంటే వీడు ఏమీ తెలియకుండా కూర్చుని కాఫీ తాగుతున్నాడా? నిజమే, మరి మేనేజర్కి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం స్పృహలోకి రా గులాటే, లేకపోతే నా చేతిలో అవుతుంది నీ లాటే. మేడం మేడం, ఏమైంది మీకు? ఇది గన్నే కదా? అవును జీనియస్, తొందరగా చెప్పు. ఆరవ్కి ఇక్కడ అడ్రస్ ఎలా దొరికింది? మేడం, నా ఫ్రెండ్ ఒకడు నెంబర్ 2గా చేస్తున్నాడు. అతనికి ఆరవ్ బాయ్తో సంబంధాలున్నాయి. ఆరవ్ బాయ్ అందరికీ చెప్పాడు, ఎవరైతే ఆలియా గురించి సమాచారం చెప్తారో వాళ్ళకి ₹1,00,000 వస్తాయని. నువ్వు మేహుల్ సార్ మాట విన్నట్టు లేదు. ముంబై నుంచి లండన్ వరకు అందరు పని పట్టించడంలో ఆయన ముందుంటాడు. నువ్వేమో సరైన పిల్లర్ వెతుక్కోలేదు. ఇప్పుడు అనుభవించింకా. ఆలియా మేనేజర్కి ఒక గట్టి షాట్ ఇస్తుంది, ఇంకా అతన్ని ఒక పిల్లర్కి కట్టేస్తుంది.
ఆలియా అక్కడి నుంచి వెంటనే డాక్టర్ సంజన రూమ్ దగ్గరికి వెళుతుంది. ఆలియా డాక్టర్ సంజన రూమ్లోకి వెళ్ళడానికి తలుపు కొడుతుంది, కానీ ఎటువంటి జవాబు రాదు. ఇక్కడ ఇంతకు ముందైతే చాలా బుల్లెట్ల శబ్దం వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదు, నిశ్శబ్దంగా ఉంది. డాక్టర్ సంజన కూడా రాలా. ఏమై ఉంటుంది? తలుపు తెరుచుకుంటుంది, కానీ ఆలియా ఒక్కసారిగా కింద పడుతుంది. డాక్టర్ సంజన బయటికి రాదు. ఏదో గడబడ్లా ఉంది. డాక్టర్ సంజనాకి షూట్అవుట్ అయినట్టు తెలీదు. ఇప్పుడు టైం టు యాక్ట్. ఆలియా వెంటనే హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా తన మూతికున్న టేప్ తీస్తుంది. రేయ్, తొందరగా చెప్పు డాక్టర్ సంజన ఎక్కడుందో, లేకపోతే ఇప్పుడే నీ గేమ్ ఓవర్. మేడం, ఆ రఘుయే డాక్టర్ సంజనాని గన్ పాయింట్లో పట్టుకుని తన రూమ్లో బంధించాడు. సరే, అయితే డాక్టర్ సంజనాని కాపాడే పని ఇప్పుడే మొదలెట్టాలి. ఆలియా మేనేజర్కు మళ్లీ టేప్ వేస్తుంది. ఇంకా డాక్టర్ సంజనాని కాపాడడానికి వెంటనే వెళుతుంది. చలో ఆలియా, షో టైం. డాక్టర్ సంజనాని కాపాడే సమయం ఇప్పుడు వచ్చేసింది. ఆలియా లోపలికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది. ఆమెకి అర్థమే కాలేదు లోపలికి ఎలా వెళ్ళాలి అని. ఒకవేళ ఆలియా నేరుగా లోపలికి వెళితే రఘు ఆమె మీద అటాక్ చేస్తాడు. కానీ ఆలియా దగ్గర ఒక ప్లాన్ ఉంది. జై బజరంగబలి. ఇవాళ నేను పూర్తిగా యాక్షన్ మూడ్ లో ఉన్నా. ఆలియా ఫుడ్ ట్రాలీ లోపలికి వెళుతుంది. ఇంకా డాక్టర్ సంజన రూమ్ లోకి వెళుతుంది. ఎప్పుడైతే ఫుడ్ ట్రాలీ లోపలికి ఎంటర్ అవుతుందో, ఇప్పుడు చూడు ఆలియా 1 2 3 4 రఘు ఆలియా మీదకి నైఫ్స్ విసురుతాడు. రఘుని చాకులు విసరడంలో మాస్టర్ అని పిలుస్తారు. అతడు చాకులు విసరడంలో ఉస్తాద్. రఘు కళ్ళు మూసుకొని కూడా ఎవరి మీదైనా చాకుతో గురిపెట్టగలడు. ఇదేంటి? హ్యాండ్స్ అప్ రఘు. కానీ అంతకన్నా ముందు చెప్పు, నువ్వు ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను. ఎందుకంటే నీ మొహం చూస్తే ఆకలేస్తుంది అనిపిస్తుంది. నిన్ను నేను ఒక్క చేత్తోటి చంపి పడేస్తా. ఆలియా తర్వాత సిగ్నేచర్ మూవ్ చూపిస్తుంది. ఇదేంటి? స్లిప్ ఆఫ్ ఫేట్ రఘు. ఇంకా రఘుని మూల పడేస్తుంది. బుద్ధొచ్చిందా రఘు? ఆలియాని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ చేయకు, అర్థమైందా? ఆలియా రఘుని కట్టివేస్తుంది. ఇంకా డిటెక్టివ్ సొసైటీకి ఇన్ఫార్మ్ చేస్తుంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకుంటారు. ఆలియా డాక్టర్ సంజనాని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడ మేహుల్ ఇంకా డిటెక్టివ్ అస్లం క్లబ్లో కూర్చొని మార్కో ఇంకా మైకల్ కోసం ఎదురుచూస్తున్నారు. క్లబ్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్మగ్లర్స్ ఉన్నారు. కానీ మేహుల్ ఇంకా అస్లం యొక్క ఆలోచన మార్కో ఇంకా మైకల్ని పట్టుకోవడమే. ఇద్దరు కూడా తమ జాకెట్ కింద బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించి ఉన్నారు, అండర్ వరల్డ్ షార్ప్ షూటర్స్ నుంచి తప్పించుకోవడానికి. మేహుల్ ఒక ఎక్స్ట్రా స్టైలిష్ టచ్ కోసం తన మెడలో బంగారు చైన్ ధరించాడు. జాకెట్లో గన్ ఇంకా స్మోక్ ట్రాకర్ కూడా పెట్టుకున్నాడు. ఏదైనా ఆపత్కాలంలో అది ఉపయోగపడుతుంది. బాగా రాత్రి అయింది. అప్పుడు మేహుల్కి ఆలియా నుంచి వీడియో కాల్ వస్తుంది. ఇంత రాత్రి వేళ ఆలియా కాల, ఏదో తేడా జరిగే ఉంటుంది. వీడియో కాల్లో ఆలియా ఇంకా డాక్టర్ సంజన ఒక హాస్పిటల్లో కనిపిస్తారు. డాక్టర్ సంజన చేతికి పట్టీ వేసి ఉంటుంది. అది చూసి మేహుల్ చింతిస్తాడు. ఏమైంది ఆలియా, అంత బానే ఉందా? సార్, ఆరవ్ జైలు నుంచి పారిపోయాడు. వాళ్ళందరూ కలిసి ఇవాళ హోటల్ పైన దాడి చేశారు. మేనేజర్ కూడా వాళ్ళతోనే ఉన్నాడు. అందులో ఒక మనిషి రఘు అనేవాడు. ఆలియా మేహుల్కి పూర్తి స్టోరీ చెబుతుంది. అలాగే రఘుకి ఎలా పాఠం నేర్పిందో కూడా చెప్పింది. ఆలియా, నువ్వు అతన్ని ఏం చేశావు? ఏం లేదు సార్, కొంచెం వాయించానంతే. అప్పుడు డిటెక్టివ్ అసలం మేహుల్ చెవిలో ఏదో చెబుతాడు. ఆలియా, ముందు నువ్వైతే నన్ను భయపెట్టేశావు. నాకు కొద్దిగా పనుంది, ఇప్పుడు రేపు మాట్లాడతాను. టేక్ కేర్. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. మేహుల్ చూడు, మార్కో బాడీగార్డ్ యొక్క లెఫ్ట్ హ్యాండ్ ప్రతిసారి రకరకాల సిగ్నల్ ఇస్తుంది. ఒక్కోసారి 1, ఇంకోసారి 2, ఇంకోసారి 3. సరిగ్గా చెప్పే అవసరం. నీ అబ్జర్వేషన్ స్కిల్స్ సూపర్. మనం ఎప్పుడైతే లోపలికి వచ్చామో అప్పుడు 1 సిగ్నల్ చేశాడు అతను. బహుశా మార్కో వచ్చాడేమో.
మార్కో వచ్చాక చాలా మందితో షేక్ హ్యాండ్ చేస్తాడు. ఇంకా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. మార్కోతో నలుగురు బాడీ గార్డ్స్ ఉన్నారు. వీడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. హీఈస్ ద కింగ్ ఆఫ్ ఏషియన్ స్మగ్లింగ్ మార్కెట్. కింగ్ ని బికారి చేసే సమయం వచ్చేసింది. ఒకవేళ ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బిని ఎగ్జిక్యూట్ చేద్దాం. మెహుల్, ఆ వెయిటర్ని చూడు. వాడు డబ్బులకి బాగా ఆకలితో ఉన్నాడు. ప్రతి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాడు. పర్ఫెక్ట్, అతనితోనే మన ప్లాన్ ఏ ఎగ్జిక్యూట్ చేద్దాం. అండర్ వరల్డ్ స్మగ్లర్స్ దగ్గర ఒక ప్రత్యేకమైన ఎల్లో కార్డ్ ఉంటుంది. దాని డిజైన్ ఎంత యూనిక్ గా ఉంటుందంటే దాన్ని డూప్లికేట్ చేయడం చాలా కష్టం. ఈ కార్డ్ లేకుండా మేహుల్ ఇంకా అసలం ఆ హై లెవెల్ మీటింగ్ లో అటెండ్ అవ్వడం అసాధ్యం. అందువల్ల మేహుల్ ఒక కత్తి లాంటి ప్లాన్ వేస్తాడు. అతడు రహస్యంగా ఆ వెయిటర్ కు ఒక నోట్ల కట్టని ఇస్తాడు. ఇంకా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇస్తాడు. మేహుల్ ఇంకా అస్లంలు వేరువేరు బాత్రూమ్స్ కి వెళతారు. మై క్లోత్ సారీ సార్, మై మిస్టేక్ సార్, ఐ విల్ క్లీన్ యువర్ క్లోత్. ఇద్దరు స్మగ్లర్స్ వెయిటర్ ని గుద్దుకుంటూ బాత్రూమ్ వైపుకు వెళతారు. ఎప్పుడైతే ఆ మనిషి గేట్ ఓపెన్ చేస్తాడో మేహుల్ ఆ వ్యక్తి యొక్క ఎల్లో కార్డ్ ని తీసుకుంటాడు. ఇంకా అతనికి మూతికి పట్టీ వేసి ఆ బాత్రూమ్ లో లాక్ చేస్తాడు. అటు రెండో బాత్రూమ్ లో అస్లం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ స్మగ్లర్ చాలా పవర్ఫుల్. అస్లం అటెంప్ట్ ఫెయిల్ అయిపోతుంది. స్మగ్లర్ అస్లం పట్టుకొని కింద విసిరి కొడతాడు. ఏదోలా చేసి అస్లం క్లోరోఫామ్ సహాయంతో అతన్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అతని ఎల్లో కార్డ్ కూడా తీసుకొని అక్కడి నుంచి వెళతాడు. మేహుల్ ఇంకా అస్లం ఎల్లో కార్డ్ సహాయంతో మీటింగ్ ఉండే ప్లేస్ కి వెళతారు. రూమ్ బయట ఉన్న బాడీ గార్డ్స్ వాళ్ళ కార్డ్స్ ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. సారీ సార్, యూ కెన్ గో నౌ. మేహుల్ ఇంకా అస్లం అండర్ వరల్డ్ మీటింగ్ ఉండే రూమ్ లోకి ప్రవేశిస్తారు. రూమ్ థియేటర్ లాగా అరేంజ్ చేసింది. మార్కో ప్రొజెక్టర్ దగ్గర ఏషియన్ మార్కెట్ యొక్క పాసిబిలిటీస్ ని వివరిస్తూ ఉన్నాడు. There are lots of possibilities. We can depend on Big Daddy. We can create our own kingdom. కానీ నేను అలాగ చేయనివ్వను. మైకేల్ తన బాడీ గార్డ్స్ తో పాటుగా రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. మైకేల్ వచ్చాక స్మగ్లర్స్ అందరూ భయభ్రాంతులకు గురవుతారు. బాస్, అలర్ట్ గా ఉండాలి. మార్కో ఇంకా మైకేల్ మధ్య గ్యాంగ్ వార్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు. స్టాప్ మైకేల్, మాట్లాడుకుని ప్రాబ్లం యొక్క సొల్యూషన్ వెతుక్కోవచ్చు. ఒకవేళ మీరిద్దరు ఇలా కొట్లాడుకుంటూ ఉంటే మాకు కూడా నష్టం ఉంటుంది. స్మగ్లర్స్ మైకేల్ ఇంకా మార్కోకి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తారు. మైకేల్ దగ్గర ఇంత సెక్యూరిటీ ఉంది, అందువల్ల అతను ఇక్కడ పట్టుకోవడం చాలా కష్టం. ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేయాలి. మేహుల్ తన జాకెట్ నుంచి స్మోక్ ట్రాకర్ని తీస్తాడు. రూమ్ లో స్మోక్ వ్యాపిస్తుంది. అందరూ దగ్గుతూ సఫర్ అవుతూ అటు ఇటు పరిగెడుతూ ఉంటారు. మార్కో బాడీ గార్డ్స్ మైకేల్ ని అనుమానిస్తూ అతని మీద ఫైరింగ్ స్టార్ట్ చేశారు. క్లబ్ లో గందరగోళం నెలకొంటుంది. మైకేల్ యొక్క బాడీ గార్డ్స్ అతన్ని ఎలాగోలా కష్టపడి బయటికి తీసుకుని వస్తారు. అటు బేస్మెంట్ దగ్గర అస్లం బైక్ తీసుకొని రెడీగా ఉన్నాడు. మేహుల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. లెట్స్ గో అస్లం. అప్పుడే హఠాత్తుగా ఒక మిస్సైల్ బాంబ్ బైక్ పక్కనే పేలుతుంది. మేహుల్ వెనక్కి తిరిగి చూస్తాడు. కారు నుంచి ఒక వ్యక్తి బాంబు బ్లాస్ట్ చేస్తున్నాడు. అస్లం బైక్ ని జిగ్జాగ్గా పోని, లేదంటే వాళ్ళు మనం చంపేస్తారు. కానీ హఠాత్తుగా అస్లం బైక్ కి బ్రేక్ వేస్తాడు. ఏమైంది అస్లం? మెహుల్, ఎదురుగా 3 దారులున్నాయి. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా 3 దారులోంచి ఏ దారిలో వెళ్ళాలి? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి. మొదటి దారిలో బాగా బురద ఉంది. ఇక్కడ బైక్స్ స్లిప్ అయిపోయే అవకాశం ఉంది. 3వ దారిలో కంకర్ రాళ్లు పడి ఉన్నాయి. దానివల్ల బైక్ డ్యామేజ్ అవుతుంది.
రెండవ దారిలో డ్రైవ్ లీవ్స్ ఉన్నాయి. దీనివల్ల బండికి ఎటువంటి నష్టం ఉండదు. అస్లం, రెండో దారిలో వెళ్ళు. అస్లం, నువ్వు బైక్ నడిపించడంలో ఎక్స్పర్ట్. ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు మెహుల్, కానీ ఇంప్రూవ్ అవుతున్నాను. అస్లం ఫుల్ స్పీడ్లో బైక్ నడిపి ఎస్కేప్ అవుతారు. ఎదురుగా ఒక బ్రిడ్జి వస్తుంది. బ్రిడ్జి చాలా పెద్దది. ఇంకా కింద ఒక పెద్ద నది ఉంది. అస్లం ఇంకా మెహుల్ బ్రిడ్జిని దాటుతూ ఉంటారు. కానీ హఠాత్తుగా ఎదురుగా 2 కార్లు వస్తాయి. ఫైర్ చేయడం మొదలు పెడతాయి. ఇప్పుడు అస్లం ఇంకా మెహుల్లకు తప్పించుకోవడానికి దారి లేదు. వెనకనున్న కారు నుంచి బాంబ్ బ్లాస్ట్ జరుగుతోంది. ఇంకా ఎదురుగా ఉన్న కార్ల నుంచి ఫైర్ జరుగుతోంది. మెహుల్, దెర్ ఇస్ నో ఆప్షన్. వద్దు, ఆగు అస్లం. కానీ మెహుల్ ఏదో చెప్పేంతలోనే అస్లం బైక్తో గాల్లో ఎగురుతూ నదిలోకి దూకుతాడు. వాళ్ళు ఇక్కడ పడి తప్పించుకోవడం కష్టం. వాళ్ళు చనిపోయి ఉంటారు. పద వెళదాం. కంగ్రాచులేషన్స్ డాడీ, డిటెక్టివ్ మెహుల్ చనిపోయాడు. ఏంటి, బిగ్ డాడీ బతికే ఉన్నాడా? కానీ మెహుల్కి అస్లంకి ఏమైంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.